ఇవన్నీ చేస్తే జాబ్ ఎందుకు రాదు చెప్పండి. హై కామ్రేడ్స్, బయట మార్కెట్ టైట్ ఉంది అంటున్నారు, చాలా మంది ఏ సైడ్ వస్తున్నారు, ఓకే. బట్ దీనికి కాంపిటీషన్ పెరిగిపోయింది, మన వల్ల కాదు అంటే ఫస్ట్ స్కిల్స్ ఉన్నోడిదే రాజ్యం. సో మీకు నచ్చిన డొమైన్ లో బాగా అప్స్కిల్ అయ్యి ఒక మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అప్స్కిల్ అంటే బేసిక్స్ కాదు, కొంచెం డీప్ వెళ్ళండి. ప్లస్ జస్ట్ ఏఐని వాడి దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలనేది తెలుసుకోండి. సెకండ్, జనం ఎక్కువైనప్పుడు ఫేక్ టికెట్లతో థియేటర్లకు ఎలా వెళ్తారో అలానే కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు కూడా మీకు 100% వచ్చిందే పెట్టాలి అనేది లేదు. 75% లో మీకు వచ్చింది పెట్టి 25% నీకు రాకపోయినా జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్నో పెట్టండి. రిక్రూటర్, ఇంటర్వ్యూవర్ అన్ని అడగరు, మెయిన్ నీ ఎక్స్పీరియన్స్ టెస్ట్ చేస్తారు, మిగతావి లైట్ గా టచ్ చేస్తారు. ఇంకా లాస్ట్ పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెట్వర్కింగ్. ఒకవేళ సడన్ గా హెచ్ఆర్ కాల్ చేస్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు నేను చెప్తా, వాటికి ఆన్సర్ స్మార్ట్ గా రెడీ చేసుకుని అవే ప్రాక్టీస్ చేయండి. ఇంకా డైలీ లింక్డ్ఇన్ అండ్ నౌకరీని మంచిగా బిల్డ్ చేసుకోండి. రిఫరెన్స్ అడగండి, రిక్రూటర్స్ తో కనెక్ట్ అవ్వండి. దాట్స్ ఇట్. కామన్ హెచ్ఆర్ కాల్ క్వశ్చన్స్ కోసం ఫాలో కొట్టి కమెంట్ చేయండి. బెస్ట్ ఆఫ్ లక్.